ఎలక్షన్స్ లో భాగంగా మనం నల్గొండ 1వ వార్డులో ఉన్నాము. ఇక్కడ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు ఓర్సు అశోక్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది, ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు. గత ప్రభుత్వంలో చేసిన హామీలు ఎలాంటి హామీలు ఇచ్చినా కానీ ఏ చేయలేకపోయారు. వీధి లైట్లు లేవు, ఓ మూరి క్లీన్ లేవు. ఇచ్చిన మన హనుమాన్ టెంపుల్ కాలనీలో ఉన్న హనుమాన్ టెంపుల్కి చుట్టూ పారి కూడా కడుతున్నారు, అది చేయలేదు. మాలగూడెంలో మన రామాలయం కిందికి పోయింది, దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ఒక ఒడ్రగూడెం మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. కాలనీలో కానీ ఎలాంటి కాలనీలో కానీ ఎలాంటి దాసరిలో కానీ దేనిలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. అంటే వాళ్ళని పట్టించుకోరా? ఓన్లీ ఒడ్రగూడెం మాత్రమే సీసీ కెమెరాలు పట్టించుకుంటారా? మేము బీజేపీ కంపల్సరీ గెలుస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రజాదరణ ఉంది. ఎందుకు అని అంటే మాకు నరేంద్ర మోడీ మా అండ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఉచిత బియ్యం, తర్వాత మనకు రైతులకు సబ్సిడీ, ఎరువులకు సబ్సిడీ, ఉచిత బియ్యము, తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు డైరెక్ట్ స్టేట్ నుంచి కాకుండా సెంట్రల్ నుంచి నిధులు వస్తాయి. ఆ ధీమా మాకు ఖచ్చితంగా ఉంది. దానివల్ల మా క్యాండిడేట్ని ఓర్సు అశోక్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని మా యొక్క ధీమా ఉంది. అదే కాకుండా మాకు కిషన్ రెడ్డి గారు అండ ఉంది. తర్వాత స్టేట్లో కూడా మేము రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు ఎవరి నోట్లో చూసినా కూడా నరేంద్ర మోడీ నినాదమే, కమలం గుర్తు నినాదమే ఉంది. ఒకసారి కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. చూడండి ఎంత పవర్ ఉందంటే ఇప్పుడు కమలంలో అంతా ఉంది. ఎందుకంటే మేము చెప్పి మనం వాగ్దానాలు ఇచ్చి వదులుకునే పార్టీ కాదు ఇది. ఎందుకంటే అన్ని పార్టీలు వాగ్దానాలు ఇస్తున్నారు, ఏదో చెప్తున్నారు, వదిలేస్తున్నారు. మేము ఏ పార్టీని విమర్శించేది కాదు. ఎందుకంటే మేము బీజేపీ వాళ్ళం ఖచ్చితంగా ఏదైనా ఇచ్చినామంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటాము. ఆ ఓర్సు అశోక్ ఖచ్చితంగా గెలుస్తుండు. ఆయన మన కార్పొరేషన్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అడగవచ్చు. స్ట్రీట్ లైట్ల విషయంలో కూడా ఆయనతో పాటుగా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది.